మిత్రులారా, ముందుగా అమ్మలందరికీ మాతృదినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు మనం అమ్మ కథ చెప్పుకుందాం. కథ పేరు అమ్మ ప్రేమ. ఒక చిన్న గ్రామంలో సోము తన తల్లి సీతమ్మతో కలిసి నివసించేవాడు. తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో సీతమ్మ కూలి పనులు చేస్తూ సోమును గొప్పగా చదివించింది. సోము పట్నంలో పెద్ద ఉద్యోగం సంపాదించి అక్కడే సెటిలయ్యాడు. పెళ్లి చేసుకుని భార్యాపిల్లలతో సంతోషంగా ఉన్నాడు. కాని పని ఒత్తిడిలో అమ్మను కలవడం తగ్గించేశాడు. ఒక మాతృదినోత్సవం నాడు సోము తన ఊరికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇంటికి వెళ్లేసరికి అమ్మ పాత అరుగుమీద కూర్చుని తన పాత ఫోటోలను చూసుకుంటూ మురిసిపోతోంది. సోము చూడగానే ఆమె కళ్లలో ఆనందం వెళ్లివిరిసింది. సోము ఆమెకు కొత్త చీర ఇచ్చి, అమ్మా, నీకేం కావాలో కోరుకో అన్నాడు. సీతమ్మ నవ్వి, నాకు వస్తువులు వద్దురా, నువ్వు నీ పిల్లలతో కలిసి వచ్చి ఈ ఒక్కరోజు నాతో గడిపితే చాలు అంది. అప్పుడు సోముకర్థమైంది, అమ్మకు కావలసింది ఖరీదైన బహుమతులు కాదు, కేవలం తన పిల్లల ప్రేమ మరియు సమయమని. ఆ రోజంతా అమ్మ చేసిన వంటలు తింటూ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ సోము గడిపాడు. అమ్మ ప్రేమ ముందు ప్రపంచంలోని ఏ సంపదా సాటిరాదని సోము గ్రహించాడు. మీరు కూడా మీ అమ్మకి మాతృదినోత్సవం శుభాకాంక్షలు చెప్పండి మరియు అమ్మతో కొంత సమయం గడపండి. ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోలు కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.